శాంతివనం అనే చిన్న గ్రామం. పచ్చని పొలాలు, కానీ విద్య అనే వెలుగు లేదు. ఆ గ్రామంలో మాధవయ్య అనే ఒక తండ్రి ఉంటాడు. మధ్య వయసు అతనిది. ముఖంలో ఎప్పుడూ ఒక మౌనం. గ్రామస్తులతో మాట్లాడడు, పంచాయతీ దగ్గరికి వెళ్ళడు, నవ్వడమే మర్చిపోయాడు. అతనికి 2 పిల్లలు, అబ్బాయి సురేష్, అమ్మాయి లత. పిల్లలు ఎప్పుడూ ఆశ్చర్యపడేవారు, నాన్న ఎందుకు ఇలా మౌనంగా ఉంటాడు, ఎందుకు మా స్కూల్ విషయాల్లో ముందుకు రావడం లేదు అని. కానీ సమాధానం ఎప్పుడూ రాలేదు. శాంతివనంలో స్కూల్ లేదు. ప్రతిరోజు సురేష్, లత 6 కిలోమీటర్లు నడిచి పక్క గ్రామం స్కూలుకు వెళ్తారు. వర్షం వస్తే బట్టలు తడుస్తాయి, ఎండ మండితే కాళ్ళు మండుతాయి. కొన్ని రోజులు ఆకలితోనే క్లాసులు. లత ఒకరోజు అంటుంది, అన్నయ్య మనకో స్కూల్ ఉంటే బాగుండేది అని. సురేష్ నిశ్శబ్దంగా నడుస్తాడు. ఇంటికి చేరేసరికి నాన్నను చూస్తాడు. మాధవయ్య అదే మౌనం, ఏమీ మాట్లాడడు. ఒక సాయంత్రం లత ఇంటిని శుభ్రం చేస్తూ పాత గదిలో ఉన్న ఒక తుప్పు పట్టిన ట్రంకు తెరుస్తుంది. అందులో పాత పుస్తకాలు, పసుపెక్కిన కాగితాలు, అకస్మాత్తుగా ఒక మడత పెట్టిన పాత లెటరు దొరుకుతుంది. ఆ లేఖపై ఇలా ఉంది, గ్రామ విద్య కోసం మాధవయ్య అని. లత గుండె దడదడలాడుతుంది. సురేష్తో కలిసి లేఖ చదవటం మొదలు పెడుతుంది. లేఖలో ఇలా ఉంది, నేను ఈ గ్రామంలో స్కూల్ తెరవాలనుకున్నాను, పిల్లలు చదవాలి అనుకున్నాను, అధికారుల దగ్గరకు వెళ్ళాను, పంచాయతీ దగ్గరకు వెళ్ళాను. కానీ నన్ను చూసి నవ్వారు, అవమానించారు, ఇది సాధ్యం కాదు అన్నారు. నన్ను కలలు కనే మనిషి అన్నారు. నా మాటలకు విలువ ఇవ్వలేదు. ఆ రోజు నుంచి నేను మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నాను అని రాసి ఉంది. లేఖ చివరిలో ఒక వాక్యం, నా పిల్లలైనా చదవాలి, కానీ నా పోరాటం వాళ్ళను కాల్చకూడదు అని. లత కన్నీళ్లతో లేఖ పట్టుకుంది. సురేష్ లేఖ మడతపెట్టి అంటాడు, నాన్న ఆగిపోయాడు, కానీ ఆయన కల ఇంకా బతికే ఉంది, మనం ఆపకూడదు అని. లత కళ్ళల్లో కొత్త వెలుగు. తరువాతి రోజు నుంచే గ్రామంలో పిల్లలందరూ తిరగడం మొదలుపెట్టారు. తాతల దగ్గర, అమ్మమ్మల దగ్గర, రైతుల దగ్గర సంతకాలు సేకరించారు. గ్రామం కదులుతోంది. మాధవయ్య చూస్తూ ఉండిపోతాడు, ఏమీ మాట్లాడడు. పిల్లలు అధికారుల దగ్గరకు వెళ్తారు. అక్కడ సమాధానం, డాక్యుమెంట్స్ లేవు, పాత దరఖాస్తులు లేవు, ఇది సాధ్యం కాదు అని. సురేష్ తల వంచుకుంటాడు. లత ఏడుస్తుంది. ఇంటికి వచ్చి మాధవయ్య ముందు లేఖ పెడతారు. అతను లేఖను చూస్తాడు. కళ్ళల్లో కోపం, బాధ. ఈ లేఖను కాల్చేయాలని చూస్తాడు. ఈ లేఖ వల్లే నా జీవితం కాలిపోయింది అని చెప్తాడు. అప్పుడే ఒక జీవు గ్రామంలోకి వస్తుంది. ఒక అధికారి దిగుతాడు. అతను అంటాడు, మాధవయ్య గారు, మీరు 20 సంవత్సరాల క్రితం ఇచ్చిన దరఖాస్తు మా ప్రభుత్వం ఫైల్లో ఉంది అని. అందరూ షాక్. ఆ ఆఫీసర్ చెబుతాడు, ఆ లేఖ ఆధారంగానే ఇప్పుడు శాంతివనానికి స్కూల్ మంజూరు అయ్యింది అని. మాధవయ్య చేతులు వణుకుతాయి, కళ్ళల్లో నీరు. మాధవయ్య సురేష్, లతలను గట్టిగా ఆలింగనం చేస్తాడు. మొదటిసారి మాట్లాడుతాడు, నా కల మీరు పూర్తి చేశారు పిల్లలు అని. గ్రామంలో గంటలు మోగుతాయి. పిల్లలు నవ్వులు వినిపిస్తాయి. అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఒక తరం భయంతో ఆగిపోయినా ఇంకొక తరం ధైర్యంతో ముందుకు నడుస్తుంది. కలలు చచ్చిపోవు, అవి చేతులు మారుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఫర్ యూ.